మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తుపాను ముంచుకొస్తోంది. తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతూ సాయంత్రం లేదా రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం ఏపీపై పడింది. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంగా, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. ఏపీలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయింది. తీవ్ర వాయుగుండ ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. సార్, ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఏ ప్రాంతంలో కొనసాగుతోంది? అది తుఫానుగా ఎప్పుడు మారే అవకాశం కనిపిస్తోంది? నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల్లో స్థిరంగా నిశ్చలంగా అదే ప్రాంతంలో అనగా నైరుతి బంగాళాఖాతంలోనే శ్రీలంకకు దగ్గరలో 9.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.1 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా తమిళనాడుకు దక్షిణ ఆగ్నేయ దిశలో 480 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 310 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలోని ట్రింకోమలికి 110 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలోను కొనసాగుతూ ఉంది తీవ్ర వాయుగుండంగా. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం లోపల సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. ఆ సమయంలో నైరుతి బంగాళాఖాతంలోనే ఉంటుంది కాబట్టి అక్కడ గాలులు 65 నుంచి 75 నుంచి గరిష్టంగా 85 వరకు పెరిగే అవకాశం ఉంది. కానీ తీరానికి వచ్చే సమయానికి అది కొంచెం బలహీనపడి తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు, నార్త్ తమిళనాడు తీరంలో మహాబలిపురం మరియు కరైకల్ మధ్య తీరాన్ని తాకే అవకాశం 30వ తేదీన ఉంది ఉదయం. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఎటువంటి బులెటిన్స్ ఇష్యూ చేశారు? ఎందుకు అక్కడ రెడ్ అలర్ట్ ఇష్యూ చేయాల్సిన అవసరం వచ్చింది? ఈ తుఫాను ప్రభావం వలన దాని తర్వాత బలహీనపడినప్పటికీ, తీవ్ర వాయుగుండంగా తీరాన్ని చేరినప్పటికీ ఈరోజు భారీ వర్షాలు లేకపోయినా రేపు అనగా 29వ తేదీన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రెడ్ వార్నింగ్ జారీ చేసే అవకాశం ఉన్న భారీ నుంచి అతి భారీ నుంచి అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ని జారీ చేశారు. రేపటికి భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ప్రకాశం వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసే అవకాశం ఉన్న భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 30వ తేదీన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడమైంది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలకు 30వ తేదీన 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువలన ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. వచ్చే 3-4 రోజుల పాటు పూర్తి స్థాయిలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే వర్షాల వల్ల ఎక్కువ నష్టం రైతులకు జరుగుతుంది. ప్రధానంగా వరి లాంటి స్టాండింగ్ క్రాప్స్ ఏవైతున్నాయో అవి నష్టపోయే ప్రమాదం ఉంటుంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసినప్పుడు పంటలు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా గైడ్ చేయాలని భారత వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.